ఆమేన్. ప్రార్థన చేసిన ప్రియులకి ప్రత్యేకమైన వందనాలండి. సమయంలో వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి యవనస్తులు ఒక పాట పాడతారు. తదుపరి కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. త్వరగా రండి తల్లి, సమయం చాలా తక్కువగా ఉంది కనుక మరి వారు వచ్చి ఒక పాట పాడి వినిపించాలని ప్రభు మనం చేస్తున్నాం. క్రీస్తు సంగమా పరలోక రాజ్యమా, క్రీస్తు స్వరబడిన సంగమా, క్రీస్తు స్వరక్తముతో కొనబడిన సంగమా, క్రీస్తు సంగమా పరలోక రాజ్యమా, క్రీస్తు సంగమా పరలోక రాజ్యమా. గురులు గోడలు సంగము కాదు, సత్య సంబడి రాజ్యం. గురులు గోడలు సంగము కాదు, సంఖ్య సందడి రాజ్యము కాదు. క్రీస్తు బోధనను నిలిచియుండేది క్రీస్తు సంఘము, క్రీస్తు చట్టమును అనుసరించేది క్రీస్తు రాజ్యము. క్రీస్తు బోధనను నిలిచియుండేది క్రీస్తు సంఘము, క్రీస్తు చట్టమును అనుసరించేది క్రీస్తు రాజ్యము. క్రీస్తు రాజ్యములో నీవు ఉంటివా, క్రీస్తు చట్టమును అనుసరించువా. క్రీస్తు రాజ్యములో నీవు ఉంటివా, క్రీస్తు చట్టమును అనుసరింతువా. క్రీస్తు సంగమా పరలోక రాజ్యమా, క్రీస్తు సంగమా పరలోక రాజ్యమా. క్రీస్తు వలె సంగముకై శ్రమపడే తత్వము, క్రీస్తు వలె సహోదరుని ప్రేమించే లక్షణము. క్రీస్తు వలె సంగముకై శ్రమపడే తత్వము, క్రీస్తు వలె సహోదరుని ప్రేమించే లక్షణము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింతువా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింతువా. క్రీస్తు సంగములో నీవు ఉంటివా, క్రీస్తు స్వారూప్యం సంతరింతువా. క్రీస్తు సంగములో నీవు ఉంటివా, క్రీస్తు స్వారూప్యం సంతరింతువా. క్రీస్తు సంగమా పరలోక రాజ్యమా, క్రీస్తు సంగమా పరలోక రాజ్యమా. అపోస్తలుల సహవాసం నీవు కలిగి ఉంటివా, సర్వలోకమునకు సువార్తను చాటెదవా. అపోస్తలుల సహవాసం నీవు కలిగి ఉంటివా, సర్వలోకమునకు సువార్తను చాటెదవా. దేవుని సేవకై సహకారం నీవిత్తువా, దేవుని సేవకై సహకారం నీవిత్తువా. క్రీస్తు రాజ్యములో నీవుంటివా, క్రీస్తు వ్యక్తిత్వం కలిగి ఉంటివా. క్రీస్తు రాజ్యములో నీవుంటివా, క్రీస్తు వ్యక్తిత్వం కలిగి ఉంటివా. క్రీస్తు సంగమా పరలోక రాజ్యమా, క్రీస్తు సంగమా పరలోక రాజ్యమా. క్రీస్తు స్వరక్తముతో కొనబడిన సంగమా, క్రీస్తు స్వరక్తముతో కొనబడిన సంగమా. క్రీస్తు సంగమా పరలోక రాజ్యమా, క్రీస్తు సంగమా పరలోక రాజ్యమా. చక్కని స్వరములతో దేవుణ్ణి ఘనపరిచిన యవనస్తులకు నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క గ్రంథములో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ముందుగా దేవుని యొక్క గ్రంథములో రాయబడిన 2 వచనాలు మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన మధ్యన శేఖర్ గారు ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు సహోదరులు
మనకి చదివి వినిపించవలసిందిగా శేఖర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు సహోదరులు వచ్చి దేవుని వాక్యాన్ని చదివి వినిపించాలని మనం చేస్తూ ఉన్నాం. రైట్, ఎవరికైనా పోనీ ఈ లోపల సహోదరులు రాజు గారు అంకవారి వీధి నుండి వచ్చినటువంటి సహోదరులు దేవుని యొక్క వాక్యాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు సహోదరులు చదివి వినిపిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడు తండ్రి అయిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేస్తూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు వారి పేరిట వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులకు కూడా క్రీస్తు వారి పేరిట వందనాలు తీసుకొచ్చిన. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతున్నాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలయాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. సమయంలో ప్రియులకి ప్రత్యేకమైన వందనాలు రాజుగారికి తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదివి వినిపించిన సందర్భాన్ని బట్టి ప్రియులకి ప్రత్యేకమైన వందనాలు. సమయంలో 2 ప్రసంగాలు ఉన్నాయి, క్లుప్త ప్రసంగం అలాగే మరి మెయిన్ ప్రసంగం. క్లుప్త ప్రసంగం చెప్పడానికి యవనస్తులే ఉన్నారు. ఈ సంవత్సరం 2 రోజులు కూడా యవనస్తుల ద్వారానే వర్తమానాలు అందించబడుతూ ఉన్నాయి. మొదటిగా మన మధ్యన బ్రదర్ ఏ సురేష్ గారు రామచంద్రపురం అలాగే పొలమూరులో క్రీస్తు ప్రభు యొక్క సంఘము పనిని జరిగిస్తూ అనేక ఆత్మల కొరకు ప్రయాసపడుతున్నటువంటి సేవకులు మన మధ్య ఉన్నారు. వారు ఒక 30 నిమిషములు, ఎందుకంటే సమయాన్ని బట్టి 30 నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని వారు మొదటిగా మనకు అందించబోతున్నారు. దయతో ప్రతి ఒక్కరూ కూడా మనసులు ఇక్కడ పెట్టి వారు చెప్తున్నటువంటి ప్రతి సంగతిని పరిశీలన చేస్తూ లేఖనాలను బట్టి వాక్యాధారాలను బట్టి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం కనుక ఈ విషయాలందరూ కూడా చాలా జాగ్రత్త కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ నేర్చుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సురేష్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దయతో మనం వారిని ఆహ్వానిద్దాం. ప్రార్థన చేద్దాం. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమున దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఇంకా క్రీస్తు విజ్ఞాన మహాసభలో దేవా మొదటి రోజు ఇటు రీతిగా అయా మేమందరం కలుసుకొని నీ మాటలు జ్ఞానించుక దేవా మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి వందనములు. దేవ యొక్క కూడికలు ఏర్పాటు చేస్తున్నటువంటి అయా స్థానిక సంఘ కాపురిని విశ్వాసులని దేవ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీ మాటలు ఎంతో విలువైనవి, వాటిని జ్ఞానించుకుంటుంది. మా అందరికీ సంయోజితమైన జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుని తండ్రి తోడుగా ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి స్థానిక దైవజనులు రాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రసాద్ గారికి, అలాగే సేవకులు ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా క్రీస్తు వారి పేరిట పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు యవనస్తుల గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటాం. ఈరోజు ప్రపంచపు పరిస్థితులు మనకు ప్రపంచమంతా చెడిపోయినట్టుగా మనం వారి యొక్క ప్రవర్తన బట్టి, వారి యొక్క ఆలోచన బట్టి మనం గమనిస్తాం. ముఖ్యంగా ఈ యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, యవనస్తులు ఎవరైతే ఉన్నారో, ఈ యవనస్తుల యొక్క ఆలోచన విధానాన్ని చూస్తున్నటువంటి బిడ్డలు, దేవుని వైపు ప్రయాణం చేయవలసినటువంటి బిడ్డలండి ఈరోజు అపవాది మాయలో పడిపోయి వారి యొక్క జీవితాలని పాడు చేసుకుంటూ వారి యొక్క జీవితాలని ముగించుకుంటున్నారు. ఇలా
చాలామంది మనకు కనిపిస్తున్నారు. లోకంలో ఉన్నవారు అదే రీతిలో ఉంటే దేవుడిని ఆరాధించేవారు క్రైస్తవులు కూడా ఏమండి వారి వలె బ్రతకడం అనేది చూస్తున్నప్పుడు నిజానికి బాధ అనిపించేటటువంటి విషయాలు ఇవి. అయితే మన జీవితాన్ని ఎలా బలపరుచుకోవాలి, మన జీవితాన్ని ఎలా బాగుపరుచుకోవాలి, మన జీవితాన్ని దేవుని వైపు ఎలా మరుచుకోవాలి, మన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి, ఆయనకు నచ్చేటటువంటి బిడ్డలుగా మనం ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక యవ్వనస్తుని నేను మీ ముందు పెడతాను. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి, మన బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే దానియేలు. ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాలు, గొప్ప సామ్రాజ్యాల్లో బబులోను సామ్రాజ్యం అనేది ఒకటి ఉంది. ఆ బబులోను సామ్రాజ్యానికి ఏమండి చాలామంది చెరక వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఇర్మియా గారు కూడా తన యొక్క వాక్యాలు చెబుతూ, తన యొక్క ప్రవచనాలు చెబుతూ, మీరు మారకపోతే బబులోను మహారాజు వచ్చి మిమ్మల్ని చెరకి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పినప్పుడు మారిన వారు కొంతమంది, మారని వారు ఎంతోమంది మనకు కనిపిస్తారు. చివరికి ఆ చెరకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తులలో మనకు ఒక యవ్వనస్తుడు కూడా కనిపించాడు. ఆ యవ్వనస్తుడు ఎవరు అంటే దానియేలు గారు. ఆయన చెరకు వెళ్ళినప్పుడు ఆయన వయసు ఎంత అంటే సుమారుగా 16 నుండి 19 సంవత్సరాల వయసు. ఏమండి దానియేలు గారి వయసు ఎంత అంటే చరిత్రకారులు మాట్లాడుతూ బైబిల్ని ఏమండి ఒక అంచనా వేసి వారు మాట్లాడిన విషయం ఏంటంటే దానియేలు గారి వయసు ఎంత అప్పుడు అంటే 16 లేదా 17 సంవత్సరాలు. అంటే మన పిల్లలు ఇంటర్మీడియట్ చదివే వయసు, డిగ్రీకి వెళ్ళేటటువంటి వయసు. ఉన్నారండి ఎవరైనా 16-15 సంవత్సరాలు? 16 నుంచి 19 సంవత్సరాల పిల్లలు ఒకసారి ఎవరైనా చేయి పైకి ఇస్తారా? ఉన్నవారు ఎవరూ లేరా? చాలామంది ఉన్నారు ఇక్కడ. ఏమండి ఆ కాలంలో, ఆ సమయంలో 16 నుండి 19 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక దానియేలు గారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఆయన దేవుడికి నచ్చే విధంగా ఎలా బ్రతికడం ఆలోచన చేయగలిగితే ఆయనలో మనకి ముఖ్యంగా 3 లక్షణాలు కనిపిస్తాయి. ఏమండి 3 లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి, ఒక ఏమండి దేవుని పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. అందుకే ఆయన ఏమన్నారంటే మ్యాన్ ఆఫ్ పర్పస్ అన్నారు. అంటే దేవుని పట్ల ఏం కలిగి ఉన్నాడు? ఒక ఉద్దేశాన్ని కలిగి తన జీవితాన్ని బాగుపరుచుకోవాలి, తన జీవితాన్ని దేవుడికి నచ్చే విధంగా ఏమండి మార్చుకోవాలి అనుకునేటటువంటి వ్యక్తిగా కనిపించాడు. అందుకే మ్యాన్ ఆఫ్ పర్పస్ అన్నారు. రెండవది ఏంటంటే ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు మనకి. దాన్ని ఏమన్నారంటే మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్ అన్నారు. అంటే ఒక మంచి గుణాలు ఉండాలి, ఏమంటే ఒక నిబద్ధత కలిగి ఉండాలి, దేవుడికి నచ్చే విధంగా ఉండాలి. మూడవది ఏంటంటే దానియేలు గారు అనగానే అందరికీ బాగా గుర్తొచ్చేది ఒకటి ప్రార్థన. అంతే కదండి. దానియేలు గారు అనగానే అందరికీ బాగా గుర్తొచ్చేది ఏంటి? ప్రార్థన. ఎన్నిసార్లు చేసేవాడంట? ఎన్నిసార్లు? మనం 3 సార్లు తింటాం, ఆయన 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అందుకే మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అన్నారు. ఆయన 3 విషయాలు చెప్పాను. ఏమండి ఒక ఉద్దేశాన్ని కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అయితే అన్ని విషయాలు మనం మాట్లాడుకోవడానికి సమయం లేదు కాబట్టి ఒక విషయాన్ని నేను మాట్లాడుతాను. 16 సంవత్సరాల వయసులో చెరకు వెళ్ళినప్పుడు రాజు ఒక మాట చెప్పాడు ఒక అధిపతిని, రాజవంశంలో ప్రముఖులైన వారిని నువ్వు ఎన్నుకోవాలి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాల్లో మనకు కనిపిస్తుంది. ఒకసారి తీసి మనం చదవగలిగితే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము ఏమండి రాజవంశంలో ప్రముఖులు అనే మాట కనిపిస్తుంది. చూద్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో ఇశ్రాయేలుల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్య ప్రావీణ్యతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగర్నందు నిలువదగిన కొందరు బాలులను రప్పించు, వారికి కల్దీల భాష, కల్దీల విద్య నేర్పించు. ఆల్రెడీ ఏ విద్యలో ఉన్నారు? తత్వ విద్య వచ్చంట, తత్వజ్ఞానం వచ్చంట. ఏమండి లోపము లేనటువంటి బాలురు, సౌందర్యం కలిగినటువంటి బాలురు, ఇంకా ప్రవీణ్యత, సకల విద్యలో ప్రవీణ్యత, జ్ఞానము కలిగినటువంటి వారికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ఇవ్వాలి. ఈ 3 సంవత్సరాల్లో ఏమండి రాజు తినే ఆహారమే పెట్టాలి, రాజు తాగేటటువంటి పానమే వారు తీసుకోవాలి. తెలుసు కదా, రాజు తినే ఆహారమే పెట్టాలి, రాజు తినే పానమే వారికి అందించాలి. కానీ దేన్ని వద్దన్నారు వాళ్ళు?
అన్నారు, రాజు తినే ఆహారాన్ని వద్దన్నారు. ఎందుకు? వారి వయసు ఎంత? 16 సంవత్సరాలు మాట్లాడుకున్నాం, 16 లేదా 17 సంవత్సరాలు. రాజు తినే ఆహారం అంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారం ఏదైనా ఉందంటే అదే అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే దానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఎవరికి ఉండదు అంత. ఎందుకంటే రాజు ఏ సమయానికి ఏం తింటాడో తెలుసా? ఏమంటే రాజు ఏ సమయానికి ఏం తింటాడు అనేది వండే వ్యక్తికి తెలుసు. అన్నీ వండి పెడతాడు. మన భోజనం టేబుల్ చిన్నది ఉంటుంది, రాజు తినే భోజనం టేబుల్ ఎంత ఉంటుంది? అంతే కదండి. హైదరాబాద్ వెళ్ళి అనుకుంటే ఫేమస్ ఏది అంటే ఒకటే చెప్తారు, ఏంటి? ప్యారడైజ్ బిర్యానీ అంటారు. హైదరాబాద్లో ఫేమస్ ఏది అంటే ఇది ఈ లోకంలోది కాదు, వేరే లోకం అని దాని అర్థం. ఏమండి, ఈ లోకంలోనే ఇంత ఖరీదైనది మనకు అనిపిస్తుంది ప్రస్తుతానికి. మరి రాజులు తినేటటువంటి ఆహారం ఎలాంటిది? రాజుతో తినే ఆహారం ఇంకెంత గొప్పది ఒకసారి ఆలోచించండి. కానీ రాజు తినే ఆహారాన్ని తృణీకరించినటువంటి వ్యక్తిగా దానియేలు కనిపిస్తున్నాడు. రాజు తినే ఆహారాన్ని భుజించను అని చెబుతున్నట్టుగా దానియేలు కనిపిస్తున్నాడు. రాజు సేవించేటటువంటి పానం నాకు అవసరం లేదు అని ఎవరు చెప్తున్నారు? దానియేలు చెప్తున్నాడు. అతని వయసు ఎంత అని చెప్పాను? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల వ్యక్తి ఆహారం ఎంత తింటాడండి? ఫ్యామిలీ ప్యాక్ చక్కగా తింటాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక ఫ్యామిలీ ప్యాక్ తెచ్చి అక్కడ పెడితే ఏమన్నా అలసట లేకుండా హ్యాపీగా తింటాడు, అంతే కదా. ఒక యవ్వనస్తుడు 17 సంవత్సరాల వ్యక్తి తినే ఆహారం చాలా ఎక్కువే ఉంటుంది. వయసు పెరిగే కొలది ఆహారం తినే క్వాంటిటీ తగ్గిపోతుంది. అలాంటి ఒక యవ్వనస్తుడు రాజు తినే ఆహారాన్ని నేను తినను అన్నాడు. కారణం ఏంటి అంటే ఒకటే కారణం. ఏంటా కారణం అంటే రాజు తినే ఆహారంలో కొన్ని అపవిత్రమైనవి కూడా ఉన్నాయి. మనకు తెలుసు కదా, దేవుడు కొన్ని అపవిత్రమైనవి తినవద్దు అన్నాడు, కొన్ని పవిత్రమైనవే వాటినే తినండి అన్నాడు. దేవుడు తినొద్దు అన్నాడు కాబట్టి అది అపవిత్రమైంది. ఏదైతే చెప్పాడో అది నేను చేస్తాను, దేవుడు ఏదైతే చెప్పలేదో అది నేను చెయ్యను, దేవుడికి నచ్చే విధంగానే నేను బ్రతుకుతానని ఏమండి రాజు తినే ఆహారాన్ని తినడాన్ని ఏం చేశాడు? ఆయన తృణీకరించాడు. ఎందుకు? వయసు ఎంత అది కూడా ఆలోచిస్తే 17 సంవత్సరాల వయసులో రాజు భోజనం అంటే చాలా గొప్పది, అంతే కదండి. రాజు భోజనం చాలా గొప్పది. ఇలాంటి సభల్లో సేవకులు పెట్టే భోజనం వేరేగా ఉంటుంది, విశ్వాసులు పెట్టే భోజనం కొంచెం వేరేగా ఉంటుంది, అంతే కదా. ఒక ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చుని ఎమ్మెల్యే గారితో భోజనం చేయాలంటే ఏంటి? చాలామంది ఏమంటారు రాసి పెట్టి ఉండాలి అంటారు. అలాంటిది రాజు తినే ఆహారం తినాలంటే, కానీ దేన్ని తృణీకరించాడు? ఒకసారి ఆలోచించండి. రాజు తినే ఆహారం తినడం వల్ల ఏమైనా అనారోగ్యం వస్తుందా? రాదు. ఏమన్నా వ్యాధి వస్తుందా? రాదు. రోగాలు ఏమన్నా వస్తాయా? రాదు. తిన్నంటే ఏమైనా చచ్చిపోతాడా? లేదు. కానీ ఎందుకు తిన్నాడంటే ఒక యూదుడినైనటువంటి నేను ఇదిగో రాజు అనేక పదార్థాలు తింటాడు, అపవిత్రమైనవి కూడా తింటాడు, వాటిలోంచి నేను తినడం ఏంటి అంటే దేవుని ఆజ్ఞ నేను ఏం చేస్తాను? అప్పుడు దేవుడికి ఇష్టం లేనటువంటి పని చేస్తాను, నా ఆత్మని నేను పాడు చేసుకుంటాను, నా ఆత్మీయ జీవితాన్ని నేను పాడు చేసుకుంటాను అని తృణీకరించినటువంటి వ్యక్తిగా దానియేలు కనిపిస్తున్నాడు. రాజు తినే ఆహారం తింటే రోగం రాదు, రాజు తినే ఆహారం తింటే వ్యాధులు రావు, రాజు తినే ఆహారం తింటే చనిపోరు. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి తృణీకరించాడు. ఈరోజు ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏమండి, ఈరోజు మన యవ్వనస్తులు తీసుకునే ఆహారం ఎలాంటిది? ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు ఒకసారి చూద్దామా? యోబు గ్రంథం 20వ అధ్యాయం. మన యవ్వనస్తులు తీసుకునే ఆహారం ఎలాంటిది ఒకసారి చూద్దాం. తెలిసిన మాటని మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను, వారు నాలుక కింద దాన్ని దాచి పెట్టుకుంటున్నారంట. దేన్ని దాచిపెట్టుకుంటారు? ఒకసారి చెడుతనాన్ని గురించి కాసేపు ఆలోచన చేసే ముందు నాలుక కింద దాచిపెట్టుకునేది ఏదన్నా మీకు గుర్తొస్తుందా? ఏదన్నా గుర్తుకు రావాలంటే మీరు అప్పుడు ట్రైన్ ఎక్కారనుకోండి, ఏమండి అలా వెళ్తారు, బీహార్ ఇలాంటి వాళ్ళు అస్సాం వెళ్ళే ఉంటారు, కూర్చోలే వారి దగ్గర, నిలబడలే వారి దగ్గర, ఎలా ఉంటుంది? వాసన ఏంటి? నాలుగు కింద పెట్టుకుని నవ్వులుతానే ఉంటారు. చూడండి ఎన్ని నవ్వులుతారంట. దాన్ని పోనీయక భద్రం చేసుకొనిరి, నోట దాన్ని ఉంచుకొనిరి. రాజు తినే ఆహారం తింటే అనారోగ్యం రాదు, కానీ ఈ భూమి మీద కొన్ని ఉన్నాయి. దాన్ని ఏమన్నా అంటే గుట్కా, పాన్ పరాకు, ఇంకేమన్నా ఉన్నాయా? ఖైని,
ఏమండి మన ఏరియాస్లోనేనండి మీరు గమనించండి, ఇప్పుడు ఏదో వేరొక దేశాల్లో వేరొక ప్రాంతాల్లో గంజాయి అమ్మేవారు అంటే మనం ఆశ్చర్యపోయేవాళ్ళం. మన ప్రాంతాల్లోనే ఏమవుతున్నారు? అమ్మడం కాదు, మన యవ్వనస్తులే ఏం చేస్తున్నారు? తింటున్నారు, పాడైపోతున్నారు. దేవుడు ఎప్పుడో చెప్పాడు చూడండి, యవ్వనస్తులు ఎలా పాడైపోతున్నారని చూడండి. చెడుతనం అంటే వారి నోటికి ఎలా ఉందంట? తీయగా ఉందంట. అన్నం తింటే కొంచెం బలం వస్తుంది, ఆహారం తింటే కొంచెం బలం వస్తుంది. మరి ఏం తింటున్నారు ఈరోజు యవ్వనస్తులు అంటే? చెడుతనము. దాన్ని ఏమన్నారంటే గుట్కాలు తింటారు, పాన్ పరాకు తింటారు. ఏమండి నవ్వులుతానే ఉంటారు. దేని కింద పెట్టుకొని? దేని కింద? చూడండి, వారు నాలుగు కింద దాన్ని దాచిపెట్టిరి, దాన్ని పోనీయక భద్రము చేసుకొనిరి, నోట దాన్ని ఉంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును. తిని 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 మొత్తం నాలుక, నోరు, ఆ లోపల ఉన్నటువంటి అవయవాలు అన్నీ ఏమైపోయినాయి? పులిసిపోయినాయి అంట. సేవకులు మాట్లాడుతూ ఒక ఆయన ఇలా బ్రష్ తీసుకున్నాడంట, ఇలా పెట్టి ఇలా తోముకుంటుంటే బ్రష్ బయటకు వచ్చిందంట. బ్రష్ ఎందుకు బయటకు వచ్చింది? ఎందుకు వచ్చింది? తిని 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 ఏమండి ఈ దవడంతా అదేం చేసింది? ఆ గుట్క అంతా ఏం చేసింది? ఇది తినేసింది, మొత్తం శరీరాన్ని తినేసింది. మొత్తం ఇలా ఏమండి ఆ పేస్ట్ పెట్టుకొని ఆ బ్రష్ ఇలా పట్టుకోగానే ఇక్కడి నుంచి కదా రోగం తెచ్చేదే కదా, మనల్ని పాడు చేసేదే కదా. మన శరీరాన్నే కాదు, మన ఆత్మీయ జీవితాన్ని కూడా ఏం చేస్తుంది? పాడు చేసేదే కదా. మరి పాడు చేసేవి ఈరోజు ఎవరు చేస్తున్నారంటే యవ్వనస్తులు ముఖ్యంగా చేస్తున్నారు. పెద్దవాళ్ళు చేయట్లేదా అంటే పెద్దవాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా పాడైపోయేది ఎవరంటే యవ్వనస్తులే. ఇంకా చదవండి, ఇంకా కింద చదువుదాం. వారి లోపట నాగుపాముల విషమగును, వారు ధనమును మింగివేసిరు కానీ ఇప్పుడు దాన్ని మరలా ధనాన్ని మింగేశారంట. మరి కొనుక్కోవాలంటే ఏం కావాలి? ధనమే కావాలి. అందుకే దేవుడు అన్నాడు, ఆహారం కాని దాని కొరకు మీరు ఏల రూకలు ఇస్తారు అన్నాడు. ఆహారం కానిది ఏంటంటే ఇదే మద్యపానము, ఆహారం కానిది ఏంటంటే ఇదే గుట్కాలు, పాన్ పరాకులు, ఆహారం కానిది ఏంటంటే ఇదే గంజాయి. ఇవన్నీ తింటూ, ఇవన్నీ ఎవరిని నవ్వులుతూ వారి నోట ఎక్కడ పెట్టుకున్నారంట? నాలుక కింద దాచిపెట్టుకున్నారంట. అది తీయగా ఉంటుందంట వారికి. కానీ వారికి తెలియలేదు వారి జీవితాన్ని పాడు చేస్తుందని. చూడండి, ఇంకా చదువుతాం. వారు కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును, వారు కట్లపాముల విషమును పీల్చుదురు, నాగు పాము నాలుక వారిని. ఏంటి కట్లపాము అంటే మనకు తెలుసు కదా, సామెతల గ్రంథం 23వ అధ్యాయం చదువుతాం. మద్యపానమే ఏంటంట? కట్లపాము వలె నిన్ను కాటి వేస్తుందని చెప్పాడు. ఏమండి ఈరోజు చూడండి, చాలా వరకు ఏమండి ఈ మాట చెప్తున్నానని బాధపడద్దు. ఈరోజు చాలామంది ఫ్లెక్స్లు చూస్తుంటప్పుడు ఎవరు ఎక్కువ చనిపోతున్నారు? మీరు గమనించండి, ఫ్లెక్స్ల్లో మిస్ అయిపోయాం నిన్ను అని చెప్పేసి బోట్లు పెడుతున్నారు కదా, పెద్ద పెద్ద బోట్లు. ఎవరు మిస్ అయిపోయారు? వృద్ధాప్యంలో ఉన్నవారు కాదు. ఎవరు మిస్ అయిపోతున్నారు? యవ్వనస్తులు. ఇంతకీ వయసు ఎంత అంటే ఒక 20-25 సంవత్సరాల లోపు వాళ్ళందరూ చనిపోతున్నారు. కారణం ఏంటంటే వ్యాధిగ్రస్తులు అయిపోతున్నారు, రోగాల బారిన పడిపోతున్నారు, వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. కానీ దానియేలు జీవితాన్ని మీరు ఆలోచించినప్పుడు అండి, దానియేలు గారు అలా లేరు. రాజు భోజనం చాలా విలువైందే, కానీ వద్దన్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేస్తాను నేను. దీని గురించి ప్రార్థన చేసుకున్నాడంట. అయ్యా మరి నన్ను వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, మరి నేను ఏం చేయాలి అని ప్రార్థన చేసుకుని, అయ్యా మేము కొన్ని దినాలు మా ఆహారం తింటాం, మేము మమ్మల్ని చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారో మేము ఎలా ఉన్నామో చూడండి. మేము బాగుంటే అప్పుడు ఈ ఆహారమే తింటాం, మేము బాగోకపోతే అప్పుడు మీరు పెట్టే ఆహారం తింటాం. దేవుడు సాయం చేశాడా? చేశాడు దేవుడు. అందుకే ఇందాక ఒక మాట చదివాం కదా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, అవిశ్వాసితో విశ్వాసికి చదవండి అమ్మా. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతి కంట దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో. మీరు ఎవరితో ఉండకూడదు అంటే అవిశ్వాసులతో ఉండకండి. ఎందుకంటే మీరు విశ్వాసులు కాబట్టి మీరు ఎలా ఉండకూడదు? అవిశ్వాసులతో ఉండకండి. ఈరోజు చాలామంది బలవంతం పెడతారు, రమ్మంటారు. ఏమండి స్నేహితులే
రమ్మంటారు, బలవంతం పెడతారు. మీరు వెళ్ళిపోయి మీ జీవితాన్ని పాడు చేసుకున్నారా, దేవుడు ఏమండి క్షమించడం మిమ్మల్ని. మీ జీవితాన్ని కనుక మీరు నాశనం చేసుకుంటే ఏమండి భయంకరమైనటువంటి పాతాళానికి వెళ్ళిపోతారు. మీరు బలవంతం పెడతారు. ఎవరు బలవంతం పెడతారు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగును చీకటిలో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసుతో విశ్వాసికి పాలెక్కడవి. అంటే విశ్వాసులు లోకానికి వేరై ఉండాలా అంటే అవును, వేరై ఉండాలి. వారి ఆలోచన అంతా దేవుడికి దగ్గరగా ఉండాలి. సినిమాలు మళ్ళీ ఆ పనికిమాల సినిమాలే మరలా ఎప్పుడండి చెప్పండి, పర్లేదు. రిలీజ్ అంట. ఆ రిలీజ్ చాలదన్నట్టు మన వాళ్ళు చేసే ఆ పనులు ఉంటాయండి. మన ఊర్లోనే, మన రామచంద్రపురంలో రీసెంట్గా ఒక సినిమా థియేటర్లో వివాహం చేసుకున్నారంటే యవనస్తులు. ఎక్కడ? ఏ ప్లేస్ లేదా? చేసేవాళ్ళు లేరా? ముహూర్తాలు లేవా? ఎక్కడ చేసుకున్నారు? మన కిషోర్ థియేటర్లోనే. ఏం చేశారు? ఒక సినిమా థియేటర్లో పెళ్లి చేసుకున్నారంట. అంటే ఎంత చెడు ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు, ఎంత భయంకరులుగా మారిపోతున్నారు చూడండి సమాజం. అంటే ఎటువైపుకి నీ ప్రయాణం అని ఆలోచించినప్పుడు అపవాది వైపే వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుడు ఎంత పిలుస్తున్నా సరే దేవుని వైపు రావడానికి ఎవ్వరూ ఇష్టపడట్లేదు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. మీరు ఎలా ఉండాలో తెలుసా? ఇదిగో మీరు విశ్వాసులైతే మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. ఏమండి యవనస్తులకి ఏం తెలుస్తుందండి అంటారు. 19 సంవత్సరాల వారికి ఏం తెలుస్తుందండి అంటారు. మరి అదే 16 సంవత్సరాల వ్యక్తి దేవుడికి లోబడుతున్నాడంటే ఎవరు పెంచుంటారు? సరే ఆలోచించండి. ఎలా పెరుగుంటాడు? ఎందుకు ఆయన వంశం ఏంటంటే అక్కడ రాయబడ్డది కదా, రాజవంశములో ముఖ్యులంట. రాజవంశంలో ముఖ్యులు ఎలా ఉంటారు? సకల విద్యలు తెలిసిన వాడంట, లోపం లేని సౌందర్యం కలిగిన వాడంట. తెలుసు కదా, తన కుమారుడు వస్తాడు. తన కుమారుడు వచ్చినప్పుడు అండి పాత్రల్లో మద్యం తాగుతాడు. తెలిసిన సందర్భమే. మద్యం తాగుతున్నప్పుడు గోడ మీద ఒక చెయ్య వచ్చి రాస్తూ ఉంటుంది. అప్పుడు దానికి అర్థం తెలియకపోతే చాలామందిని పిలుస్తాడు, ఎవరో చెప్పలేరు. తన భార్య వచ్చి మాట్లాడుతుంది. ఏమనంటే, నీ తండ్రి ఉన్నప్పుడు నీ తండ్రితో ఒక వ్యక్తి ఉండేవాడు, తనని కనుక నువ్వు పిలిపిస్తే, తనను కనుక నువ్వు రమ్మంటే, ఇదిగో ఆ రాసినటువంటి ఆ పేరు లేదంటే ఆ వ్రాతకి అర్థం దానియేలు. అప్పుడు వస్తాడండి దానియేలు గారు వచ్చినప్పుడు రాజు అంటాడు, నీకు ఏ బహుమానం కావాలంటే ఆ బహుమానాలు తీసుకుంటాడు. నీ బహుమానాలు నాకు ఎందుకు అంటాడు. నీ బహుమానాలు రాజులు పోయారు, తన పదవి మాత్రం అలాగే ఉంది. కారణం ఏంటో తెలుసా అండి? ఆయన చేసినటువంటి గొప్ప ప్రార్థనలో ఫెయిల్ అయిపోతున్నాడు. నేను లొంగిపోతున్నాను ప్రభువా, ఇదిగో నా స్నేహితులు రమ్మంటున్నారు, నా బంధువులు రమ్మంటున్నారు, నాకు కావలసిన వాళ్ళు రమ్మంటున్నారు, నేను వారితో వెళ్తే పాపంలోనికి వెళ్ళిపోతాను, నన్ను ఎలాగన్నా తప్పించని నువ్వు అడగగలిగితే, ఏమంటే అక్కడ అధిపతిని మార్చి ఛాన్స్ ఇచ్చాడు. అధిపతి ఇవే దిక్కు అనుకోగలిగితేనండి దేవుడు నేను గొప్ప స్థానంలో నిలబెడతాడు. మనమే లొంగిపోతున్నామండి. స్నేహితులు ఏదో అనుకుంటారు, బంధువులు ఏదుకుంటారు, లేదంటే నేను వెళ్ళకపోతే హేళన చేస్తారు. కొత్త మాట ఏమంటారు తెలుసండి? బైబిల్ అప్డేట్ కాలేదంట. ఏమవ్వలేదు? అప్డేట్ కాలేదంట. అదే మందు సీసా పట్టుకుని రోడ్డు మీద వెళ్ళిపోతే అప్డేట్ అయ్యాడు. అదే బైబిల్ పట్టుకుని సంఘానికి వెళ్తుంటే ఏం కాలేదు. అసలు అప్డేట్ అయ్యింది ఎవడు అంటే బైబిల్ పట్టుకుని వచ్చినోడే. అప్డేట్ కాంది ఎవడు? రోడ్ల మీద తిరిగేవాడే. అది ఎవరు చెప్తున్నారు? బైబిల్ చూసారు ఎంత చక్కగా చెప్తుందో. అందుకేనండి రక్త సంబంధుల కంటే స్నేహితుల కంటే గొప్ప సంబంధం సంఘంలో మనకు మంచి స్నేహితులు ఉంటారు, సంఘంలో మంచి బంధువులు దొరుకుతారు. ఏమంటే సంఘంలో మిమ్మల్ని గద్దించి ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లి దొరుకుతారు. ఇంకెక్కడైనా దొరుకుతారా మీకు? ఎక్కడ దొరకరండి. యవ్వనస్తులు జాగ్రత్తగా సంఘాన్ని పట్టుకుని ఉండగలిగితే సంఘం ద్వారా పరలోకానికి చేరుకోవచ్చు. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యం ఏమైతే చెబుతుందో ఆ వాక్య ప్రకారం నడుచుకోగలిగితే మన జీవితం గొప్పగా మారిపోతుంది. చివరికి ఒక మాట చెప్తా. ఏమండి, పౌలు గారు చాలా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. అలా ప్రకటిస్తున్నప్పుడు ఏథెన్స్కి వెళ్ళాడంట. ఏథెన్స్ కూడా వెళ్ళి ఏమనంటే దేవుడి యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. అక్కడ ఈ భూమిని చేసింది ఆయనే, ఈ చంద్రుని చేసింది ఆయనే, సూర్యచంద్ర నక్షత్రాలను చేసింది ఆయనే, సమస్తమును ఆయన ద్వారానే జరిగింది, ఆదాము గారు ఆయన ద్వారానే వచ్చాడు అని చెబుతూ మృతుల పునరుద్ధానం గురించి కూడా ఆయన ప్రకటించాడు.
అందులో ఒక వ్యక్తి మారిపోయిందంట. ఆమె పేరు చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు చివరగా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 34వ వచనాన్ని చూడండి. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగీతుడైన దియోనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు. వాక్యం విన్నది, దేవుడు గొప్పతనం తెలుసుకుంది, మృతుల పునరుద్ధానం గురించి ఆలోచించింది. ఏమండి, ఈమె ఎవరు ఏంటి అనేది అసలు అక్కడ తల్లిదండ్రుల వివరాలు, ప్రాంతం వివరాలు రాయలేదు, కానీ ఆమె గురించి చక్కగా దేవుడు చెప్పాడు. ఆమె పేరేంటంట? దమరి. ఏమి అన్నారంట. కొందరు ఏమనుకున్నారంటే సరే మరలా విందాంలే అనుకున్నారంట. కొందరు ఆయన చెప్పినటువంటి మాటల్ని హత్తుకొని దేవుని వాక్యం పట్ల ఏముంచారు? విశ్వాసం ఉంచారు. అందులో మనకిద్దరు కనిపిస్తున్నారు. అరియోపగీతుడైన దియోనూసియు, దమరి అనే ఒక స్త్రీ దేవుని వాక్యం మీద మారిపోయింది. ఈరోజు ఎన్ని వాక్యాలు వింటున్నాం మనం? 365 దినాల్లోనండి 52 ఆదివారాలు. 52 ఆదివారాలు అంటే 52 పాఠాలు. ఈ వారం చెప్పిన పాట వచ్చే వారం చెప్తే మీరు అసలు ఊరుకుంటారా? అందుకే ఎప్పుడు టైటిల్ మారుస్తూనే ఉండాలి. మరలా అవి చాలా ఉన్నట్టు కృతజ్ఞత కూడికలు, గృహ కూడికలు, ఏమంటే ఆదరణ కూడికలు, జ్ఞాపకార్థ కూడికలు, సభలు, ప్రార్థనలు. అంటే ఎన్ని వింటున్నాం? సుమారు 100 మెసేజ్లు వింటాం మన సంవత్సరానికి. ఇవి చాలా అన్నట్టు మీటింగులు, ఆన్లైన్లో క్లాసులు. ఇన్ని వాక్యాలు వింటున్నా సరే మార్పు రావట్లేదంటే ఏమండి? దేవుని వాక్యాన్ని తృణీకరిస్తుంది. కానీ దమరి దేవుని వాక్యాన్ని తృణీకరించిందా? తృణీకరించలేదు. ఏం చేసింది అండి? హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. దేన్ని తృణీకరించకూడదంట? 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను ప్రభువు తాను ప్రేమించిన వానిని ఆయన గద్దిస్తాడు, ఆయన బుద్ధి చెప్తాడు. నువ్వు తృణీకరించకు దేవుని వాక్యాన్ని. లోకాన్ని తృణీకరించు, లోక ఆశలు తృణీకరించు. ఏమంటే మందు, సిగరెట్టు, పాన్ పరాకులు చెప్పుకున్నాం కదా, అవి నోటికి తియ్యగా ఉంటాయి, కానీ తృణీకరించు. దేవుని వాక్యం కష్టంగానే ఉంటుంది, కానీ స్వీకరించు. దేవుని వాక్యం గద్దిస్తుంది, స్వీకరించు. దేవుని వాక్యం బుద్ధి చెబుతుంది, స్వీకరించు. ఇక దేవుని వాక్యం అంటే ఎవరు చెప్తారు? దేవుడు వచ్చి చెప్తాడా? కాదు. ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి ఆయన చెబుతాడు. ఆయన చెప్పినప్పుడు నువ్వు విశ్వసిస్తే, ఇదిగో దమరి పేరు ఎలా అయితే జీవగ్రంథంలో ఉందో నీ పేరు ఆ జీవగ్రంథంలో. నువ్వు ఎప్పుడైతే నేను విశ్వాసం ఉంచను అనుకుంటావో ఏమంటే నీ పేరు కూడా దేవుడు ఏం చేస్తాడు? పూర్తి చేస్తాడు. కాబట్టి యవ్వనస్తులు ఒకసారి ఆలోచించండి. రాజు భోజనాన్ని తృణీకరించాడు, ఉపమానాలు తృణీకరించాడు దానియేలు గారు. ఏమండి? దర్యావేష ఆజ్ఞ చేస్తే ఏంటి? నేను చచ్చిపోయినా పర్వాలేదు, దేవునికే లోబడి ఉంటానని దర్యావేష ఆజ్ఞలు తృణీకరించాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని కనుక నువ్వు తృణీకరించావా, నీ జీవితం నరకమే. అదే దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క శిక్షను నువ్వు స్వీకరించావా, నువ్వు అంగీకరించావా, దమరి అనే పేరు పరిశుద్ధ గ్రంథంలో ఎలా అయితే రాయబడ్డదో నీ పేరు దేవుడి జీవగ్రంథంలో రాసుకుంటాడు. కాబట్టి అటు రీతిగా ముఖ్యంగా యవ్వనస్తులందరూ ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నా. చిన్న ప్రార్థన చేస్తాను. దయలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడి విధానం చెప్పండి. అయ్యా, యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు ఎలా అయితే పాడైపోతున్నారో వారి గురించి కొన్ని విషయాలు తండ్రి మేము నేర్చుకున్నాం. ఈ సభ తండ్రి దేవ, యవ్వనస్తులు తండ్రి దేవ, అది చాలా ఉపయోగపడిందని మేము నమ్ముతున్నాం. తండ్రి, ఒక దమరి ఎలా అయితే విశ్వసించి, దానియేలు లోకాన్ని ఎలా అయితే తృణీకరించి, దేవ నిన్ను ఎలా అయితే వెంబడించాడో, పాపాన్ని చేయకుండా ఎలా అయితే బ్రతికాడో, ఈరోజు తండ్రి దేవ మరి యొక్క వైఎస్ఆర్ నగర్ ఓదూరులో ఉన్నటువంటి యవ్వనస్తులందరూ వాటి రీతిగా బ్రతకడానికి, ఈ యొక్క కూడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాటి రీతిగా బ్రతకడానికి తండ్రి అయ్యా వారికి మరింత జ్ఞానం దేవా మీరు దయచేస్తారని తండ్రి కోరుచు. అలాగే తండ్రి మరి నా తర్వాత మాట్లాడబోతున్నటువంటి దేవ మరి దైవ సేవకులు తండ్రి వచ్చి ఉన్నారు. చక్కటి విషయాలు దేవ మాకు తెలియపరిచి మా ఆత్మీయ జీవితాన్ని తండ్రి బలపరచడానికి వారికి శక్తిని జ్ఞానము దేవ మీరు దయచేస్తారని తండ్రి కోరుచు. ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి వేడుకుంటున్నాం.